ఈ పొనుగుపాడు గ్రామంలో ఒక చర్చి గోడ కూలగొట్టారు అన్న విషయం తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూశాను. ఈ పొనుగుపాడు తాడికొండ నియోజకవర్గంలో ఉంది. పార్లమెంట్ వచ్చి గుంటూరు నియోజకవర్గం, గుంటూరు. ఇక్కడికి వచ్చి అంటే ఫిరంగపురం మండలంలోకి వస్తుంది ఈ పొనుగుపాడు. గుంటూరుకి యువతల సైడ్ ఉంది. అవతల కూడా మన ఈ కాన్స్టిట్యున్సీ ఉంది తాడికొండ. కాకపోతే ఈ పొనుగుపాడులో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా చేసిందో కళ్ళకు కట్టినట్టు ఇక్కడ కనపడింది. ఒక విషయం నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ వరుసగా ఒక హిందూ మందిరం ఉంది. ఏ మందిరం అది? రామాలయం. హిందూ రామాలయం ఉంది. రామాలయం ఆనుకుని ముస్లింల కబరిస్తాన్ ఉంది. ముస్లింల కబరిస్తాన్ ఆనుకుని చర్చ్ ఉంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో హిందూ దేవాలయంకి 20 సెంట్లు ఇవ్వడం జరిగింది. ముస్లిం కబరిస్తానానికి 12 సెంట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చర్చికి 9 సెంట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వరుసగా 3 ఉన్నాయి. మెయిన్ రోడ్డు ఆనుకుని ఉన్నాయి. ఈ గ్రామం యొక్క మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్నాయి. ఇక్కడ ఉన్నప్పుడు హిందూ రామాలయాన్ని ముట్టుకోలేదు. రామాలయాన్ని వెనకాల రోడ్డు ఉంది, చూశాను నేను. అలాగే కబరిస్తాను ముస్లింల ఆ స్థలాన్ని ఆనుకుని రోడ్డు ఉంది. అది ఏకంగా సిమెంట్ రోడ్డు కూడా వేశారు, దాన్ని ముట్టుకోలేదు. చర్చి వెనకాల కూడా రోడ్డు ఉంది. కానీ చర్చి వెనకాల రోడ్లో చర్చి స్థలాన్ని కూలగొట్టి వాళ్ళు చర్చి వెనకాల రోడ్డు ఫామ్ చేశారు. అంటే ఇది క్లియర్ కట్గా ప్రభుత్వానికి దళితుల మీద ఎంత ద్వేషం ఉంది అన్నది చాలా క్లియర్గా కనపడుతుంది. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న గొడవ, కోర్టులో కూడా ఉంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ రాగానే కేసులు అన్నీ విత్డ్రా చేసుకుని రాజకీయ బలంతో ఈ రోజున పోలీసులని అడ్డు పెట్టుకుని ఒకే నైట్లో మొత్తం గ్రామస్తులందరినీ బంధించి, ఇక్కడ ఎస్సీలందరినీ బంధించి దళితుల్ని ఆ రోడ్డు గోడ కూలగొట్టడం, రోడ్డు నిర్మించేయడం అంతా జరిపోయింది. ఇదే సంఘటన ఇంతకుముందు ఇదే జిల్లాలో జరిగింది. అది ఎక్కడంటే పర్చూరు నియోజకవర్గం, దేవరాపల్లి గ్రామం. అప్పుడు కూడా నీరు చెట్టు ఆ కార్యక్రమంలో భాగంగా దేవరాపల్లి అనే విలేజ్లో 5 చెరువులు ఉన్నా కానీ పందం పట్టి అక్కడ ఎస్సీలు సాగు చేస్తున్న పొలాల్ని పాడు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కూడా గ్రామస్తులందరినీ బంధించి వ్యాన్లెక్కి తీసుకెళ్ళిపోయి ఆ రోజు కూడా ఒక చెరువుని ఒక రాత్రి ఒక జేసీబీలు, ఒక 50 జేసీబీలు, 100 జేసీబీలు ట్రాక్టర్లు పెట్టి తవ్వించేసి బట్టి అక్కడ కూడా ఎస్సీల జీవనోపాధిని పాడు చేసింది ఈ ప్రభుత్వం. ఈ రెండు ఇన్సిడెంట్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. మరి ఎందుకు మీకు ఎస్సీలు ఓట్లు వేస్తారు చంద్రబాబు నాయుడు గారు? అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఎస్సీల మీద వైసీపీ గవర్నమెంట్లో చేమ చిట్టుకుమంటే అసలు రోజంతా అదే న్యూస్ చూపించినటువంటి టీవీలు, TV5, ABN, ఈ 2 ఛానల్స్ కూడా
నోరు మెదపట్లేదు, ఒక ఎస్సీ ఇష్యూని తేటలేదు. సుధాకర్ను వాడుకున్నారు, ఎరిచర్లు కిరణ్ కుమార్ హత్య, చీరాల్లో హత్యను వాడుకున్నారు. అలాగే అనేక మంది దళితుల హత్యని వాడుకుని వాళ్ళకి ఏదో చేస్తామని చెప్పి ఇప్పుడు ఎస్సీల మీద కక్ష పూని ఎస్సీలను ఏదో ఉద్ధరిస్తామని చెప్పి ఈ రోజున ఎస్సీల మీద కక్ష పూని రాగానే ఇటువంటి పనులు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందు గురించి ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా పేదవాళ్ళు ఉన్న అన్నిటికన్నా దారుణం ఏంటంటే చర్చికి అటేపు గోడ కట్టుకున్నారు కానీ ఇటేపు అంతా ఖాళీగానే ఉంది. వీళ్ళ దగ్గర అంతా డబ్బులు లేవు. చర్చినికి అవతలు కూడా పడితే అక్కడ కబ్రిస్తానికి గోడ మొత్తం 4 వైపులా గోడ ఉంది. హిందూ దేవాలయం అయితే పెద్ద పెద్ద గుళ్ళు కట్టుకున్నారు. ఇక్కడికి పేద దళితులు కాబట్టి ఇక్కడ 4 చోట్ల కూడా గోడ లేదు. దళ్ళు కట్టుకున్నారు, ఒక చోట మటుకు గోడ కట్టుకుని వాళ్ళ ఆస్తిని పరిరక్షించుకుంటారు. ఇటువంటి దాన్ని మీరు కూల్చేయడానికి మనసు ఎలా ఒప్పింది? కలెక్టర్, ఎస్పీ, అలాగే ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళు 4 కుమ్మక్కయ్యి చేసిన దారుణాతి దారుణం దళితుల మీద దాడి. ఎస్పీ, కలెక్టరు, ఎంపీ, ఎమ్మెల్యే. మరి నిజంగా నాకు ఎమ్మెల్యే గారి మీద చాలా సాఫ్ట్ కార్నర్. దళిత బిడ్డ, ఒక జీలు ఉన్నవాడు, తప్పకుండా ఈ ఇష్యూలో మీకు అండగా ఉంటాడని అనుకున్నాను. బహుశా అతని చేతులు కానీ కట్టేసి ఉంటుంటారు బహుశా, లేకపోతే అతని మాట వినిపించకపోవచ్చు. అయినా కానీ స్టేట్మెంట్ ఇవ్వాలి ఆయన. నీ జాతి మీద జరుగుతున్నప్పుడు నువ్వు అలాగుంటే రేపొద్దున్న నువ్వు ఎలక్షన్లో నించుంటే నీ జాతి ప్రజలు నిన్ను ఎలాగ సపోర్ట్ చేస్తారు? శ్రావణ్ కుమార్ గారు, ఇట్స్ నాట్ గుడ్. ఒక చర్చి గోడల్ని, నేను రాజమండ్రి, ఇక్కడికి ఎంత దూరం? 200 కిలోమీటర్లు. విజయవాడ 200 కిలోమీటర్లు. విజయవాడ నుంచి ఇక్కడికి 150 కిలోమీటర్లు ఉంటుంది. 350 పైన ఉంటే తప్పితే తక్కువ ఉండదు. నేను అక్కడి నుంచి పండగ కదా, నిన్నటి వరకు పండగ. ఈ పండగ టైంలో ఇబ్బంది పెట్టడం ప్రజల్ని బాగుండదు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పడడం బాగుండదని 4 రోజులు లేచేయండి. ఇమీడియట్గా నేను చెప్తా ఉన్నాను, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఇమీడియట్గా ఈ పేద ప్రజల్ని యొక్క కట్టి ఉన్నటువంటి దేవాలయం యొక్క గోడని తిరిగి నిర్మించి వాళ్ళకి అంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని తిరిగి స్వాధీనపరచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. లేదంటే మీరు అక్కడ రోడ్డు వేయలేరు. మీరు ఎందుకైతే రోడ్డుకి నిర్దేశించారో మీరు రోడ్డు వేసి వెళ్తే మరుసటి రోజునే ఆ రోడ్డుని పాడు చేసేస్తాం మేము. ఎవరు పాడు చేస్తున్నారో తెలీదు, అలాగుంటుంది. కాబట్టి ఇది బెదిరింపు అనుకోండి, కవ్వింపు అనుకోండి, ఏమన్నా అనుకోండి, మీరు కానీ తిరిగి మామూలుగా ఆ ప్రభుత్వ స్థలాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఎటువంటి స్థాయిలో ఉందో అలాగ చేసి అప్పగించమని కోరుతూ సెలవు తీసుకుంటాం.